नशंसाली उग्रवादों, नशंसाली उग्रवादों। पीछे पीछे रहो, उनके साथ में 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 रहो। देश समैक्यता, देश समैक्यता, वर्धिल्लाली लौकिक तत्व, वर्धिल्लाली लौकिक तत्व, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. కాపాడుకుందాం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ముస్లిం క్రైస్తవుల ఐక్యత, హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. వర్ధిల్లాలి దేశ సమైక్యత, వర్ధిల్లాలి దేశ సమైక్యత. కాపాడుకుందాం దేశ సార్వభౌమాధికారాన్ని, కాపాడుకుందాం దేశ సార్వభౌమ. 31 వరకు దేశ సమైక్యత ర్యాలీలు జరుగుతున్నాయి. దేశ సమైక్యతను కాపాడాలని, లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలని ఈరోజు దేశం మొత్తం మీద ర్యాలీలు జరుగుతున్నాయి. వాస్తవంగా పల్మాన ఘటన జరిగి 40 రోజులైంది. 40 రోజుల్లో అసలు ఎవరు దాడి చేశారో ఉగ్రవాదులు ఇప్పుడు పట్టించుకోవాలా. దగ్గర 26 మంది చంపేశారు. భారతదేశం అంతా ఉలిక్కిపడ్డది. కానీ ప్రభుత్వం మటుకు, కేంద్రం ప్రభుత్వం మటుకు దాన్ని పట్టి పట్టినట్లుంది. మేము